VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయ విశిష్టత, భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులను కమిషనర్ వివరించారు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాస్య హరే దేవి నారాయణి నమోస్తుతే. భక్తిరి భజతిర్భవ ఆదిత్యాయ భవేదో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయ భవ ఆయురాయ ధాన్యం ధనం పశుం బహుపుత్రః భవిష్యతి సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే అదేభ్యస్త్రాహి మాదేవి దుర్గే దేవి నమోస్తుతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మదర్ తెరిసా 116వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో అమెరికన్ హాస్పిటల్ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరిసా తన జీవితాన్ని పేదలు, అభాగ్యుల సేవకు అంకితం చేసిన మహనీయురాలని కొనియాడారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారతరత్న పురస్కారం లభించిందని, మదర్ తెరిసా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. మదర్ తెరిసా జీవితం చూస్తే ఆమె చేసిన సేవ మనం ఇప్పటికి కూడా కుష్టి వ్యాధి అని చెప్పంటే చాలా దూరం ఉంచుతాం. నిజంగా అంటువ్యాధి కాకపోయినప్పటికీ కూడా కుష్టి వ్యాధి దూరం చూసినా వాళ్ళు ముట్టుకునేదాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నపడతారు. అటువంటి కుష్టి వ్యాధులకు కూడా ఎంతో సేవ చేసి పేదవాళ్ళని కూడా సేవ చేస్తూ మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి భారతరత్న అవార్డు ఇవ్వడం అంటే మామూలు వరం కాదు. మనం ఇప్పుడు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా ఏ దేశానికి పోయినా, ఎక్కడికి పోయినా సరే సమాజంలో అభాగ్యులకు, అనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయం చేయడం అనేది మన ధర్మం, మానవ ధర్మం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మదర్ తెరిసా ఆదర్శం తీసుకొని ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నిజంగా ఈరోజు సమాజంలో మార్పు తేవాలంటే ఉపాధ్యాయులే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద పొజిషనర్ కావచ్చు, లేక సమాజంలో గొడవ చేసేవాడైనా సరే ఈరోజు నిజంగా రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఈవెన్ రౌడీ షీటర్ కూడా ఒకప్పుడు మన స్కూల్లో చదువుకున్న వాళ్ళే, మన ఉపాధ్యాయుల దగ్గర నలిగిన వాళ్ళే. నేనేమంటానంటే అటువంటి సొసైటీలో మంచి నాయకులు కానీ, మంచి అధికారులు కానీ, సమాజంలో వ్యక్తిత్వంగా పౌరులు తయారు చేయాలంటే ఉపాధ్యాయులకు మాత్రమే అవకాశం ఉంటుంది. మీ అందరూ బాధ్యతగా ఈరోజు మనందరం కూడా ఆనాడు స్వాతంత్రం కోసం ఎంతో మంది జీవితాలు, ప్రాణాలు త్యాగాలు చేస్తే ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని గుడివాడ బైపాస్ లోని ముస్లిం షాదీఖానాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 50 నుంచి 60 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విబిఎస్ఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ కాజా, షేక్ ఎజస్, షేక్ ఇనుష్, షేక్ మొబిన్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
हरे हैदरी हरे गौसिया हरे गौसिया वाणियम्मा డౌన్ అయినా ఆర్గనైజర్ ఇదంతా స్టాఫ్ ఎవరు మాట్లాడాలి నటించట్టు వెళ్ళిపోతారు తీసుకురా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు జగత్ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి 501వ జన్మదిన సందర్భంగా గుడివాడలో బైపాస్ రోడ్ నందు షాదీఖానాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా విపరీతంగా కుల మతాలతో అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అనేక మంది జనాలు ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషం అనిపించింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి నడిపించినటువంటి గుడివాడ ముస్లిం యువతకి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి మొహమ్మద్ గారు చెప్పినటువంటి శాంతి ఎప్పుడు శాంతి మరియు సమానత్వం ఐక్యత ఈ ధర్మాల మీద నడుస్తున్నటువంటి ఇస్లాం సంబంధించి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం, ఇక్కడ అన్నదానాలు రక్తదానాలు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందం అనిపించింది. ఇటువంటి ఈ ఊర్లోనే కాకుండా గుడివాడలోనే కాకుండా గుడివాడ చుట్టుపక్కల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి మిలాదున్ నబీ కార్యక్రమాలు మరి అన్ని చోట్ల కూడా ఆనందంగా అన్యూనంగా కుల మతాలకు ఇదిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు చేసుకున్నాను. మరి దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, గుడివాడ గవర్నమెంట్ సిబ్బంది వారికి, మరి గుడివాడ ఎమ్మెల్యే గారికి, మరి ఇక్కడ ఉన్న ప్రతినిధులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే జగత్ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1501వ జన్మదిన సందర్భంగా ఈ క్యాంప్ పెడతాం జరిగింది. దీనికి మాకు సహకరించిన సచివాలయం సిబ్బంది, ఎమ్మెల్యే సాబ్ గారికి, ఇక్కడ ఉన్న యూత్ మొత్తానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 1.85 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ ను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రారంభించారు. అలాగే 76.60 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టమ్ ను కూడా ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3,000 నుంచి 15,000 వరకు ఖర్చయ్యే సిటీ స్కాన్ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించే అవకాశం ఏర్పడిందన్నారు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఓకే సార్. ఎంతమంది పేషెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి? మొన్నే అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయమని చెప్పి ఓకే అయితే హాస్పిటల్ కి మనందరికీ కూడా చాలా సపోర్ట్ గా ఉంది.
మనకి ఇవన్నీ సిటీ రావడానికి అలాగే సోలార్ సిస్టమ్ రావడానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకి చాలా కన్విన్స్ చేసి ఇప్పించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ సిటీ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. సో అలాగే సోలార్ సిస్టమ్ ని సిటీ కూడా ఇచ్చారు. సిటీ సిస్టమ్ అనేది మనకి సిటీ స్కానింగ్ 64 స్లైసెస్ అడ్వాన్స్ ఉంది. సో మనకి సార్ మన ఎంపీ గారిని మనం సభాముఖంగా మనకి చాలా ఒక మంచి కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాదాపుగా ఒక 3 సంవత్సరాల కిందట ఒక సిటీ స్కాన్ గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చి పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి దాదాపు 1,80,00,000 చొప్పుని శాంక్షన్ చేయించాం. తర్వాత ఆ రోజు డాక్టర్స్ తోటి మాట్లాడి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఏమున్నాయంటే కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తూ ఉంది, సోలార్ పవర్ కానీ పెట్టినట్లయితే మరి మనకి ఛార్జెస్ తక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్స్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతోటి మాట్లాడి 1,80,00,000 ఒక సిటీ స్కాన్కి, అలాగే సుమారుగా ఒక 80,00,000 రూపాయలు సోలార్ పవర్ కోసం ఈ గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి రెండు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవటం పేద ప్రజానికానికి వైద్యం అతి చేరువలో ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ హాస్పిటల్ కనుక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద అప్గ్రేడ్ అయితే మనకి అనేకంగా ఇంకా అత్యధిక సేవలు చేయగలిగిన కెపాసిటీలోకి వస్తుంది. కాబట్టి మనకి తప్పకుండా మనందరం కూడా ప్రజలందరికీ సేవలు అత్యధికమైన సేవలు అప్పించుకుంటూ మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎస్పెషల్లీ స్టాఫ్ మీరందరూ చాలా కష్టపడుతున్నారు. చాలా శుభ్రమైన ఇది ఉంది. మనకు ఇవ్వాల్సిన మెసేజ్ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం రోగికి ఎప్పుడైనా కానీ రోగికి చిరునవ్వుతోటి సమాధానం చెప్పగలిగితే వాళ్ళకి వాళ్ళ బంధువులకి సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది కనీసం 20% పెరుగుద్ది. మనకి సర్వీసెస్తో పాటు మనకి ఎప్పుడైనా కానీ చిరునవ్వుతోనూ కొంచెం సహనంతోనూ ఎప్పుడైతే పేషెంట్లను ట్రీట్ చేస్తామంటే అర్థం చేసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎంత డిస్ట్రెస్లో ఉంటారు, ఎంత బాధలో ఉంటారు, ఎంత కష్టంలో ఉంటారు. అలాంటి చోట మనం వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి సరైన వైద్యం చేస్తే మనకుండే అత్యధికంగా పాజిటివ్ వస్తుంది. గుడివాడ పట్టణంలో ముస్లింల పవిత్ర పర్వదినం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బంటుమిల్లి రోడ్డులోని మియాఖాన్ మసీద్ నుంచి పూర్వీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త సూక్తులను ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ప్రపంచ శాంతి నెలకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ర్యాలీలో ఇమాంలు, మసీదు కమిటీ సభ్యులు, మైనార్టీ పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. अल्लाह तबारक व तआला ने अपने महबूब के जरिए से जो हमें दीन इस्लाम अता नारे तकबीर। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। हज़रात, आज यौम विलादत बासादत सल्लल्लाहु ताला अलैहि वसल्लम है, यानी आज के दिन नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम दुनिया में तशरीफ लाए। सारी दुनिया के मुसलमान यौम वलादत हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम बड़ी शान और शौकत के साथ मनाते हैं। अल्लाह तबारक व ताला का लाख लाख शुक्र और एहसान है कि हम सबको नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम की प्यारी उम्मत में पैदा फरमाया। नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम दुनिया में तशरीफ लाए तो हर तरफ बहार ही बहार, रोशनी ही रोशनी फैल गई। नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम की आज यौम विलादत में सारे मुसलमान आज के दिन जुलूस निकालते हैं, महफिल सजाते हैं, दावत करते हैं। हम तमाम लोग भी नबी की
विलादत की खुशी में ये जुलूस निकाले हैं। इंशाअल्लाह ताला ये जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम और जुलूस मुहम्मदी सल्लल्लाहु ताला अलैहि वसल्लम हमेशा हमेशा हम मनाते रहेंगे। अस्सलामु अलैकुम। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.